ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత 6 సంవత్సరాల పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న డిఆర్డీఏ పీడీ ప్రస్తుతం బాపట్ల జిల్లా DWAMA పీడీగా పనిచేస్తున్న అర్జున్ రావుని తన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరుచూ పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. డిఆర్డీఏ పీడీగా బాపట్ల జిల్లాలో సంవత్సరం 6 నెలలుగా విధులు నిర్వహించారు. తదుపరి మళ్లీ బాపట్ల జిల్లాలో DWAMA పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత దోమ పీడీ అర్జున్ రావు డిఆర్డీఏ పీడీగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాలపై మోయలేని పెనుభారం వేస్తూ లైవ్ స్టాక్ అయినటువంటి గేదెలు, గొర్రెలు, కోళ్లు ఇవే కాకుండా విత్తనాల పేరుతో ప్యాకెట్లపై ఎంఆర్పి ధర కానీ, క్వాంటిటీ కానీ, జీఎస్టీ కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా నిరుపేదలైనటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు అంటగట్టి సొమ్ము చేసుకొని ఉన్నారు. వీటన్నిటిపైన కూడా విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ జరిగినట్లయితే అవినీతి భాగోతం ఎన్ని కోట్లలో ఉన్నది అనేది తేటతెల్లమవుతుంది. బాపట్ల జిల్లా పరిధిలో గల డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాలలో మీ మహిళా సభ్యుల నుండి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ముఖ్యంగా CMMM కోలు మరియు ఆర్పీలు కలిసి కొందరు అధికారులు మరికొందరు బ్యాంకర్లను కలుపుకొని రకరకాలుగా అయినటువంటి స్కీములలో 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిపి అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడి ఉన్నారు. మాకు తెలిసిన మేరకు ఒక బాపట్ల జిల్లా పరిధిలోనే సుమారు 400 కోట్ల మేర అక్రమాలు జరిగినవని, బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 25 మండలాల్లో ఉన్న డ్వాక్రా మహిళలు గ్రూపులు సుమారు 33,251 గ్రూప్ నుండి జరిగినటువంటి కుంభకోణం. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు పర్రె కోటయ్య. నేను అఖిల భారత గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత 2 సంవత్సరాల బట్టి. మరి గతంలో నేను 2019లో రేపల్లి అసెంబ్లీ నుంచి ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ పులే అభ్యర్థిగా నేను పోటీ చేసి ఉన్నాను. మరి ఈ యొక్క 2024 ఎలక్షన్లో ఇదే పార్టీ తరఫున నేను బాపట్ల ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మా హైకమాండ్ నిర్ణయించింది. మా హైకమాండ్ నిర్ణయం ప్రకారం నేను చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అదే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బాపట్ల మరి పరిధిలో మరి గుంటూరు జిల్లా మరి ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ గారు అలాగే డిఆర్డీఏ పీడీ అర్జున్ రావు గారు గత 6 సంవత్సరాల మధ్య ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడ డ్వాక్రా మహిళలను కానివ్వండి, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళని కానివ్వండి, వాళ్ళ యొక్క అందరినీ మరి వాళ్ళ యొక్క చేతుల్లో పెట్టుకొని ఈ యొక్క ఓట్లను తారుమారు చేసే విధంలో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు వీరిద్దరిని మరి దోమా పీడీ అర్జున్ రావు గారిని మరి మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ చేసి ఇప్పుడు మరి వేరే బాపట్ల మరి డెవలప్మెంట్ అథారిటీగా తీసుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ గారిని మరి ఇమీడియట్లీగా వీళ్ళిద్దరిని మార్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రానున్న ఈ ఎలక్షన్లో నిష్పాతంగా జరగాలంటే ముఖ్యంగా ఈ పీడీ అర్జున్ రావు గారిని అలాగే మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం అర్బన్ డెవలప్మెంట్ గా చేస్తున్నటువంటి భాను ప్రతాప్ గారిని వీళ్ళిద్దరిని ఈ జిల్లా కాకుండా వేరే జిల్లాకు మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు మరి యొక్క ఈ జిల్లాలో అవినీతి పనులుగా మరి గాంచినటువంటి ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి అర్జున్ రావు గతంలో మరి 400 కోట్ల మేర ఈ మెప్పా దాంట్లో జరిగింది. దీనికి కారణం అర్జున్ రావు మాత్రమే నేను ఈ విధంగా తెలియపరుస్తున్నాను. ఈ అర్జున్ రావుని ఇమీడియట్లీగా సిబిఐ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గతంలో మున్సిపాలిటీ కమిషనర్గా భాను ప్రతాప్ చేశాడు ఇక్కడ. మరి అతను సొంతగా ఒక 3 కోట్లతో తన గృహాన్ని నిర్మించాడు. ఎక్కడంటే మన జగనన్న కాలనీలో మరి 10 సెంట్లు